ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామినే ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. ఈ సింహరాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడతాయి. ఒక్క బుధుడు ఒకడు లాభస్థానంలో ఉన్నాడు. ఏదో క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అయ్యవచ్చేమో కానీ అష్టమ శని, వ్యయ గురుడు, వ్యయంలో రవి, ఇలా కుజుడు కూడా ఇప్పుడు చెప్పాలంటే ఆయన కూడా దశమంలో ఉన్నాడు. ఆయన కూడా పెద్దగా ప్రయోజనం లేదు. ఏదైనా శని, అష్టమ శని, రాహు, సప్తమ రాహు, ఇలా గ్రహముల యొక్క బలం చూస్తే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఏదో విందులు వినోదాలు అన్నట్లుగా సమయానికి భోంచేయడం, సామాన్యమైనటువంటి పనులు అవుతాయి తప్ప విశేషమైనటువంటి పనులు అవ్వడం మాత్రం చాలా శ్రమపడాలి, కష్టపడాలి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అయితే మీ క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్యార్థులకి ఉన్నత విద్య కోసం శ్రమపడాలి. రాజకీయ నాయకులుగా అవకాశాలు లేవు. వృత్తుల వారికి చూసినట్లయితే ఈ వృత్తుల్లో కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు అంతంత మాత్రమే ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ చూసినట్లయితే ఎక్కడ వేసిన పని అక్కడే ఉంటుంది. ఎన్నోసార్లు తిరుగుతూ ఉండాలి, ప్రతి పనికి అవదు. చికాకు, శ్రమ, ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే మరి కళారంగం అవ్వచ్చు, లేదా ఐటీ రంగం, షేర్స్, ఇలా ఏది అనుకుంటే అది మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడతాయి. అంచేత జాగ్రత్తలు తీసుకోండి, నిదానంగా ముందుకు వెళ్ళండి. కొంత అనుకూలమైన వాతావరణం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి సంఖ్యల్లో 1, రంగుల్లో ఏమో ఎరుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అష్టమ శని దోషం కాబట్టి శనికి తైలాభిషేకం చేయండి. శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపం చేసుకోవడం. అదేవిధంగా మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ఇటువంటి ఆరాధన భక్తి మార్గం ద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.